నమస్తే ఫ్రెండ్స్, చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిపోతున్నాను. లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. సింపుల్ రెసిపీ. ఇవి ఈ ఐటమ్స్ వేసుకుంటున్నాను. చిక్కుడుకాయలు ఎప్పుడైనా అలాగే కట్ చేసి వేయకండి. పురుగులు ఉండి పుచ్చులు ఉంటాయి. ఇలా విడదీసి చూస్తే తెలుస్తుంది. నేను తీసిన వాటిలో 4-5 పుచ్చులు ఉన్నాయి. పైకేమో చాలా ఫ్రెష్గా అనిపించింది, లోపల పుచ్చులు పురుగులు ఉన్నాయి. దానివల్ల నేను ఎప్పుడైనా ఇలా ఓపెన్ చేసి చూసి కట్ చేసి చేస్తాను. అలా చేసుకోండి. ఇవన్నీ ఇప్పుడు అన్నీ క్లీన్ చేసి ఇలా ఒలిచి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు కట్ చేసుకోవాలి. అన్నీ మీకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కట్ చేసేది చూపించేకి లేట్ అవుతుందని ఫాస్ట్గా పెట్టి చూపిస్తున్నాను. ఒక ఉల్లగడ్డ, బంగాళదుంప కట్ చేసుకున్నాను. చిన్న చిన్నవి ఒక 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు. అంటే ఇది పులుసులాగండి, దానివల్ల టమాటాలు ఎక్కువ తీసుకున్నాను. 3 టమాటాలు తీసుకున్నాను. మీకు క్వాంటిటీ ఎక్కువ ఉంటే బీన్స్, డబల్ బీన్స్ ఎక్కువ ఉంటే ఇంకా 2 ఎక్స్ట్రా వేసుకోవచ్చు. నేనైతే 3 వేసుకున్నాను. ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. రెడీ అయినాయి. ఇప్పుడు తయారు చేసే విధానము చూపిస్తాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే వంట చేసేకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పోపులంతా ఇవన్నీ వాడతానండి. గిన్నె కానీ బాండ్లీ కానీ వీలైనంత వరకు స్టీల్ ఓట్లలోనే చేసుకోండి. ఇప్పుడు ఆవాలు వేసుకున్నాను, శనగపప్పు, ఉద్దిపప్పు, జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువే ఉండాలి, బాగుంటుంది. కొంచెం దోరగా వేగాక 2 పచ్చిమిర్చీలు, కొంచెం కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. ఇది కొంచెం దోరగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. తాలింపులో ఎప్పుడైనా సరే ఉప్పు వేసుకోవాలండి. కూర టేస్ట్ వస్తుంది. అది తొందరగా కూడా మగ్గే అవకాశం ఉంది. ఉప్పు వేసుకొని కొంచెం మగ్గాక దోరగా వేగాలి, ఎక్కువ వేగేదొద్దు. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం వేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇలా నేను పెద్దగా కట్ చేసి వేసుకుంటానండి. చిన్నగా కట్ చేస్తే తొందరగా మగ్గదు. ఇలా కట్ చేసుకుంటే తొందరగా మగ్గద్ది. ట్రై చేయండి. కారం వేసుకున్నాను, పసుపు, ధనియాల పొడి వేసుకుంటాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. కొంచెం చింతపండు, టమాటాలు వేసాను కాబట్టి కొంచెమే చింతపండు వేసుకున్నాను. ఇది పులుసు అండి. కొంచెం బాగా మెత్తగా మగ్గాలి. కొంచెం మూతేసి పెట్టామంటే ఒక 5 నిమిషాలు బాగా మగ్గిపోద్ది. ఇలా అయిపోయింది. ఒకే ఒక ఉల్లగడ్డ వేసుకున్నాను. అంటే టేస్ట్కి మాత్రమే వేసుకున్నాను ఉల్లగడ్డ. చిక్కుడుకాయలు వేసుకొని ఆ చిక్కుడుకాయల నుంచి తీసిన విత్తనాలు కట్ చేసేటప్పుడు ముక్కలు అయిపోతాయి అని నేను పక్కన తీసి పెట్టుకొని వేసినాను. ఇలా మనం మూత పెట్టేసి కానీ మగ్గనిస్తే ఇంకా అలాగైనా తినచ్చు, లేదా నీళ్ళైనా పోసుకోవచ్చు. అన్నంలో తినే కంటే నీళ్ళు కానే కావాలి, కొంచెం గ్రేవీ.
ఇందులో వీలైతే కొంచెం టెంకాయ అయినా రుబ్బేసుకోవచ్చు, లేదా టెంకాయ పాలు పోసుకోవచ్చు. ఇలాగైనా తినొచ్చు. మంచి కమ్మటి చిక్కుడుకాయ పులుసు రెడీ అయిపోయిందండి. ఇది నార్మల్గా డబుల్ బీన్స్ అంటుంటారు, కొందరేమో చిక్కుడుకాయలు అంటుంటారు. రెడీ అయిపోయింది. అయితే చాలా బాగుంది. తింటుంటే మంచి టేస్ట్ వచ్చింది. చాలా సింపుల్ ఐటమ్స్, సింపుల్ చేయడం కూడా. అన్నంలోకి చాలా రుచిగా అనిపించింది. ఇంకా జ్వరము అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి బాగా అనిపిస్తుందండి. ట్రై చేయండి. నమస్తే ఫ్రెండ్స్.